గుడ్ మార్నింగ్ జిఎస్. ఈరోజు మనం ఎవరైతే లాగిన్ అయ్యామో లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషలీ వెల్కమ్. ఆల్రెడీ మన మారేడుమిల్లి అప్పికొండలు ట్రిప్ వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక విన్నపం. ఇలాంటి ట్రిప్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడికైతే పాయింట్ చెప్పారో అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది తప్ప అది ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కానీ అలాంటి సిచ్యువేషన్ ప్లానింగ్స్ చేస్తున్న కంపెనీ ఎలాగైతే ఉందో అలాగే అలాంటి లీడర్షిప్ లో ఉన్న లీడర్ కూడా అలాంటి ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు, గోదావరి శ్రీనివాస్ గారు మంచిదే కదా అలాంటప్పుడు. సత్యనారాయణ గారు అంటే డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్స్ నుంచి, అంటే మనలతో ఖర్చు పెట్టే ఛాన్స్ నుంచి అయితే లీడర్ ఖర్చు పెడతారు, లేదంటే కంపెనీ ఖర్చు పెడుతుంది. ఇలాంటి టైప్ లోనే మనకి జర్నీస్ జరుగుతున్నాయి, ఓన్లీ ట్రావెల్ తప్ప. అందులో కూడా హైగా వెళ్తున్నాయి. దాన్ని నేనే కాదు, నాతో పాటు వచ్చిన నా కోర్ లీడర్స్ వాళ్ళకి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అచీవ్మెంట్ రిలేటెడ్ అన్ని ప్లాన్ చేసి వర్కౌట్ చేసి వచ్చినందుకు మీరు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ హ్యాపీనెస్ ఈ 2 days జరిగిన ప్రోగ్రామ్ ని మీరు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే దానికి మించి ఒకసారి వాయిస్ థ్యాంక్ యూ అండి. అలాగే మన ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఇన్వైట్ చేద్దాం, వీడియో ఆన్ చేసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. ముందుగా నాకు ఈ యొక్క కంపెనీలో ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఈ అవకాశం ఇవ్వకపోతే ఇటువంటి ట్రిప్స్ కావచ్చు, అలాగే చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రీవియస్ చేసాం, ఇంకంటే ప్రతిసారి చెప్పుకోవస్తలేదు. అక్కడైతే ఏమీ చూడలేని పరిస్థితి. ఇక్కడ ఇన్కమ్ తో పాటు మంచి మెంటార్ దొరికారు. అలాగే ఆయనకి మెంటార్ నాకు ఉన్న మేన్ కుమార్ గారు, ఆయన మెంటార్ ఎవరైతే ఉన్నారో మన చిన్నబాబు సార్, డాక్టర్ చిన్నబాబు సార్, ఇలా అందరూ కూడా మంచి పర్సన్స్ మాట. అంటే అద్భుతమైన, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా అక్కడ లీడర్స్ కోసం అంటే ఎంత ఖర్చు పెట్టడాకైనా ఏం చేయడాకైనా సిద్ధంగా ఉండి అక్కడ మంచి ఆరోగ్య వాతావరణం తీసుకుంటున్నారు. అయితే మేము వెళ్ళిన ట్రిప్లు అయితే మనకు చూసుకుంటే మారేడుమిల్లి కావచ్చు, అలాగే పాపికొండలు కావచ్చు, ఈ రెండు కూడా ఎక్సలెంట్ గా మంచి ట్రిప్ అయితే తీసుకున్నామండి. అందులో మారేడుమిల్లి డే అంతా కూడా అక్కడ కూడా నైట్ అంతా స్పెండ్ చేసి ఎవరికి వాళ్ళకి రూమ్స్ కూడా కేటాయించి చాలా మంచిగా అంతా కూడా బాగా జరిగింది. అలాగే పాపికొండలో కూడా మనకి మంచి చూసుకుంటే ఈ ట్రిప్ తో పాటు అక్కడ మంచి మీటింగ్ అయితే జరిగిందండి. చాలా మంచి మీటింగ్. అక్కడ జిఎంసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు అయితే 15 మెంబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. అందులో జిఎంసీ లీడర్స్ మంచి వాయిస్ అయితే ఇచ్చారు. అక్కడ చూసుకుంటే ఒక టీంలో, అంటే మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన టీంలో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆల్రెడీ జిఎంసీ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు కూడా చేశారండి, ఒకరికి కాదు ఇద్దరు చేశారు. నిజంగా షాకింగ్ మాట నిజమైతే. అలా అందరూ కూడా ఈ జిఎంసీ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఏంటి ఎంతవరకు మనం చేసి వాళ్ళ జిఎంసీ తీసుకున్నారని చెప్పేసి ప్రతిదీ కూడా మంచి వాయిస్ అయితే ఇచ్చారు అందరూ కూడా. అలాగే నిన్న మన చిన్నబాబు సార్ ఒక మాట చెప్పారండి. అంటే మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ జిఎంసీ ఎవరైతే చేశారో వాళ్ళు ఆగస్ట్ కల్లా మొత్తం 1 crore రూపీస్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్ మాట అండి. మహా అయితే వాళ్ళు పెట్టింది మహా అయితే నాకు తెలిసి ఒక 25 lakhs లోపు అయితే బిజినెస్ జరిగి ఉంటది. అయితే 1 crore 1,08,400 దగ్గరగా ఈ అమౌంట్ అనేది నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్ కల్లా మొత్తం అంతా కూడా 1 crore రూపీస్ తీసుకుని బయటకు వస్తారని చెప్పేసి అంటాం. నిజంగా ఎందుకంటే అంత షార్ట్ టైంలో అంత అమౌంట్ మరి ఏ కంపెనీ ఇస్తుంది? ఎక్కడ కూడా లేదు. ఏ ఏ బిజినెస్ చేసినా కూడా ఈ యొక్క అవకాశం అయితే లేదు. అలాగే అక్కడ చూసుకుంటే మొత్తం అంతా కూడా ఎవరైతే మన కిరణ్ కుమార్ సార్ ఉన్నారో ఓవరాల్ గా అమలాపురం మీటింగ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఈ ట్రిప్ కోసం చాలా కష్టపడ్డారండి. అంటే ఇందాక మాట చెప్పారు ఆయన, అంటే అందరూ ఎంజాయ్ చేశారు.
ఆయన మాత్రం స్ట్రెస్, ఎందుకంటే అంత టెన్షన్, అదంతా చూసుకోవాలి అన్ని మొత్తం అంతా కూడా ఈయన మీద భారం పెట్టారు. కాబట్టి స్పెషల్లీ థ్యాంక్ యూ, ఎందుకంటే మా టీంలో మీరు నిజంగా నాకు సంబంధించి అప్లైనర్గా ఉన్నందుకు, నా మెంటర్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అక్కడ మీరు కూడా ఏదైనా ఫీల్ అయి ఉంటారు కదా, అది లాస్ట్ లో మాట్లాడండి. మీ యొక్క జిఎంసిది మీకు ఆ ఫీల్, ఆ అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ తీసుకున్న దాంట్లో మీకు ఒక ఫీల్ వచ్చి ఉంటుంది. నేను కూడా ఇమీడియట్ గా తీసుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో చెయ్యాలా లేదా ఆలోచించాలా, ఆ ఫీలింగ్ నుంచి ఏదో ఒక రెండే ఉంటాయి, అయితే చేయాలి లేదా ఆలోచించాలి. అవునండి, అవును. అలాంటి దాంట్లో మీకు ఏమనిపించింది అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నాకైతే అంతమంది ఆల్రెడీ చూడండి, కొంతమంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అలాగే పిఎంపి డాక్టర్స్ ఉన్నారు, ఇలా వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా వాళ్ళు అంత షార్ట్ టైంలో చేశారు. నేనెందుకు చేయలేను, నేను కూడా విత్ ఇన్ 1 month లో నేను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి 100% ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే జిఎంసి చేయాలి, లేదంటే కనుక దీంట్లో సక్సెస్ అనేది స్లోగా వెళ్దామంటే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి తెలుస్తుంది, మనకి 100 మెంబర్స్ అబౌవ్ దాటేసిందంటే మనకి కాలిక్యులేషన్ మారే అవకాశం అయితే ఉంది. అంటే ప్రజెంట్ అయితే 3 గ్రూపుల్లో 1000 ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఎంతైనా పెరగచ్చు, మనం చెప్పలేం. కాబట్టి అంటే సామెత ఉంటది, ఇల్లు ఎలుగుండగా చక్కబెట్టుకోవాలని చెప్పేసి, అలాగా మనం ముందుగానే దాన్ని చక్కబెట్టుకుంటే ఎర్లీగా మనం సక్సెస్ అవ్వచ్చు, ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్లో అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సత్యప్రసాద్ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అలాగే గుడ్ మార్నింగ్ జిఎంసి. మారేడుమిల్లి పాపికొండల ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఆ, బస్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బస్ దిగే వరకు కూడా చాలా అద్భుతంగా అయితే ప్రయాణం జరిగింది. అలాగే సేఫ్ గా జరిగింది, హ్యాపీగా జరిగింది. ఆ, ఆ, మొత్తం మనకి కంపెనీలో ఎవరైతే ఆల్రెడీ మన టీంలో చిన్నబాబు గారి అండర్లో ఎవరైతే జిఎంసి అచీవ్ చేశారో, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మనం కలిసి జర్నీ చేయడం, అంటే ఒక టీంల మధ్యలో ఆ, ఆ, ఏమంటారు దాన్ని, కనెక్షన్స్ మంచిగా వాళ్ళ అందరం సద్భావనగా ఉండడానికి అన్నిటికీ కూడా చాలా బాగా ఆ, దోహదపడింది ఈ ట్రిప్. అంటే మిగతా వేరే వేరే మామూలు మీటింగ్లకి వెళ్తాం, ఇవన్నీ వెళ్తాం, కానీ ఎవరు కూడా వాళ్ళ టీం ఎవరు వాళ్ళతో మాట్లాడుకుంటారు అంటే అలా చేస్తారు. కానీ ఇది ఎంజాయ్మెంట్ లో కారణంగా ప్రతి ఒక్కరితోటి మాట్లాడే అవకాశం వచ్చింది. అందరూ ఆ మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇలాగ చేయడం వలన మా టీం మొత్తం అంతా కూడా ఒక మంచి అభిప్రాయంలో ఉంటారు. టీం అందరి మధ్యలో కూడా చాలా మంచి కోఆపరేషన్ అనేది ఉంటది అనమాట. సో ఇలాంటి ప్రయత్నం జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఎవరైతే జిఎంసి అచీవ్ చేశారో వాళ్ళందరికీ ఆ, ఒక పాపికొండలు గోదావరి దాని లాంచ్ మీద వాళ్ళందరికీ రికగ్నేషన్ రావడం, అదంతా కూడా చాలా మెమరబుల్ మూమెంట్ గా అనిపించింది. ఆ వాళ్ళ జీవితంలో కూడా చాలా బాగుంటది. అలాంటి మూమెంట్ మాకు కూడా కావాలి. సో కాబట్టి మేము కూడా జిఎంసి అనేది అతి త్వరలో అచీవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. ఆ సో ట్రిప్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా అద్భుతంగా అయితే జరిగిందండి. ఆ డ్యాన్స్ కానీ అక్కడ జరిగిన ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సార్కి మళ్ళీ పెళ్లి చేయడం అవన్నీ కూడా ఆ, చాలా బాగా అనిపించింది. ఒక ఎంజాయ్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరిగిందండి. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సత్యప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా బిఎంసి రిలేటెడ్ ఆల్మోస్ట్ చాలా మందిని చూసారు కదా స్టేజ్ మీద. చూసిన తర్వాత మీ ఫీల్ కూడా ఏమనిపించింది అనేది మాత్రం మీరు షేర్ చేయండి. అదే త్వరగా అచీవ్ చేయాలి జిఎంసి అనేది. ఎందుకంటే
అదే ఒక్కొక్కరు కూడా జిఎంసీని చాలా టార్గెట్ చేశారు. అందరూ కూడా అంటే ఇంత ముందు 7,000 లేకపోతే 1,000 లేదా 5,000 అని చెప్పినా సరే అందరూ ఆలోచించారు. కానీ జిఎంసీ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా అచీవ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఒక్కొక్కరు కూడా జిఎంసీ అంటే నేను 10 మందినే లేకపోతే నేను 20 మందిన 30 మందిన ఇలాగ నా టీంలో కావాలి జిఎంసీ అని అందరూ చెప్తున్నారు. సో జిఎంసీ తాలూకా ఇంపార్టెన్స్ అనేది అందరికీ అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. సో ఆ జిఎంసీ అనేది నేను కూడా అచీవ్ చేసి నా కింద టీంలో నాకు కూడా చాలా మంది రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో జిఎంసీ తీసుకుంటే 1 crore వస్తుంది. తర్వాత మనకి మన మన బిజినెస్ ని ఒక నేషనల్ డైరెక్టర్ వరకు తీసుకెళ్తే తర్వాత కంపెనీయే మన బిజినెస్ ని డెవలప్ చేయడానికి మన పెట్టుబడి అనేది కంపెనీ ద్వారానే రావడం జరుగుతుంది. ఇది అందరూ గమనించాలి. అంటే టీంలో ఎవరైతే ఉన్నారో రమాదేవి గారు, విజయ్ గారు, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ జిఎంసీ వరకు అచీవ్ అయిపోతే తర్వాత మన టీం కానీ మన దాన్ని అచీవ్ చేయడానికి కంపెనీ ద్వారానే మనకి మనీ వస్తుంది. కంపెనీ ఇచ్చిన మనీలోంచే మనం డెవలప్ చేసుకోవచ్చు. సో అది ఎంత వస్తుందంటే 1 crore రూపీస్ లో మనకి దాదాపు 75 lakhs వరకు మనకి ఆ పెట్టుబడి రూపంలో మనకి రావడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ పథకం లాగా. సో దాంతో మనం మన టీం ని చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. మనం ఏమేం చేయాలనుకుంటున్నా అన్ని చేసుకోవచ్చు, సాధించవచ్చు. సో కాబట్టి అందరూ కూడా జిఎంసీ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మన కింద కూడా జిఎంసీ అనేది బాగా ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటే బాగుంటది. సో మనం ఎవరెవరికైతే ఆల్రెడీ చెప్పించామో వాళ్ళందరికీ జిఎంసీ అచీవ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ భజన్ గారు. సార్ ఒక్క నిమిషం. అంటే ఎలా అచీవ్మెంట్ అయ్యి మనం ముందుకు రావాలి అంటే మనం ఇలాంటి కూడా చేయాలి సార్. వాళ్ళు అచీవ్మెంట్ అయ్యారు, వాళ్ళు వెళ్ళారు, చూశారు, చూసిన వాళ్ళు కూడా రియలైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ రియలైజేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అయిపోయిన తర్వాత అంత అయిపోయిందన్న ఫీలింగ్ అయితే ఎవరు తీసుకోవద్దు, తీసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. ఒకసారి భోజన్ గారి మాటల్లో కూడా వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ జిఎంసీ మెంబర్స్. ఏదైతే ఉంది అంటే మన విన్ టు విన్ టీంలోని సార్ అయితే ఎలా పేరు పెట్టారో అలాగే ఈ టీంని గైడ్ చేస్తూ సార్ కూడాను నిన్న ఏదైతే పాపికొండలు మారేడుపల్లి మేము వెళ్ళాము దానికన్నా ముందు ఈ హెల్త్ కంపెనీలోని గ్రోత్ తీసుకుంటూ ఆనందాన్ని తీసుకుంటూ ఆనందాన్ని తీసుకుంటూ ఎంజాయ్మెంట్ ఈ రకంగా ఉంటుందండి. అదే మన అప్లైనర్ మన కిరణ్ సార్ అయితేనే, అలాగే సార్కి మెంటరు మన చిన్నబాబు గారు, అలాగే సార్ ట్యాబ్లోని మన కిరణ్ సార్ కూడాను స్టార్ వన్ అచీవ్మెంట్ తీసుకున్నందుకు కంపెనీతో సంబంధం లేకుండా అరకు ట్రిప్ అయితే అతను ఓన్ గా పెట్టుకొని తీసుకోవడం జరిగిందంటే అంటే సార్కి ఆ వచ్చిన అమౌంట్ తో ఏం చేయలేక తెలియలేక కాదు, కాబట్టి కష్టపడిన వాళ్ళని కంపెనీ గుర్తిస్తుంది. కంపెనీతో పాటు మెంటర్ అదే మన అప్లైనర్ ఎవరైతే మన కిరణ్ సార్ ఉన్నారో అతను కూడా గుర్తించి వీళ్ళ కష్టంతో పాటు వీళ్ళ ఆనందం కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతోనే అరకు ట్రిప్ అయితే మనకు జస్ట్ స్టార్ 1 అచీవ్మెంట్ కి ఇచ్చారండి. అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసి రావడం జరిగింది. అలాగే మన మెంటర్ ఇప్పుడు చిన్నబాబు గారు ఉన్నారు. నిన్నైతే 2 vehicles అండి, 75 మంది వరకు అతను ఓన్ గా పెట్టుకొని ఈ రకంగా కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసము చిన్నబాబు గారు అయితే ఎంతగా మాకు అక్కడ బోర్డు దగ్గర వెళ్ళినప్పుడు అయితే ఇంకా అసలు అన్ని మర్చిపోయి ఉండు పక్కన చూసుకోవడం కూడా మర్చిపోయేంత చక్కటి ఆ టీం మెంబర్స్ అయితే చక్కటి అడ్వర్టైజ్మెంట్ చాలా ఎంకరేజ్ అక్కడ
చెప్పాలంటే చిన్నబాబు గారికి ఇంకోసారి పెళ్ళయింది. అది కొత్తగా చూస్తుంటే ఇంకా నవ్వు ఇంకా ఆపుకోలేకపోయాము. మేము అంటే సత్యప్రసాద్ గారు, లక్ష్మణ్ సారు, మేము బీవీఆర్ గారు వెనకాల కూర్చున్నాము. ఇంకా కడుపులో నొప్పొచ్చేస్తుంది. అంతగా నవ్వుకున్నాము. ఆ పెళ్లి కొత్తగా జరుగుతుంటే అక్కడ బోట్‌లోని ఆ సాంగ్స్ ఇవి అవన్నీను. చాలా చాలా బోట్ అయితే నిన్న చాలా ఎంజాయ్‌మెంట్ చేసామండి. ఈ కారణం ఏంటంటే మన ఎల్‌టిక్‌లోని ఈ కంపెనీలోనే అయితే మనకు ఇన్‌కమ్ తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఎంజాయ్‌మెంట్ కూడాను ప్రతిదీను యాస్ ఎ అప్లైనర్ మన కిరణ్ సార్ కూడాను అలాగనే చిన్నబాబు సార్ కూడాను మనకెంతోగానో మనకు మన ఆనందాన్ని కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు ఇందులో ఉన్నామనేసంటే అలా ఉండిపోతే అవ్వదండి. మనం కూడాను చేస్తూ ఇప్పుడు మన జీఎంసీ ఏదంటే అనుకుంటున్నామో దాన్ని వితిన్ షార్ట్ టైమ్‌లో మనం తీసుకుంటే మన ఫ్యామిలీని అచీవ్‌మెంట్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ నేనిప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేస్తున్నానండి. ఇప్పటికి రెగ్యులర్ ఎంప్లాయీ అయ్యి చాలామంది ఉంటున్నారు. ఎన్ని ఓ 20 సంవ 15 సంవత్సరాలు దాటి చేసినోడు ఇప్పుడు 1,00,000కెళ్ళారండి. పర్ మంత్ 1,00,000 సాలరీ. 1,00,000 అలాంటిది మన జేమ్స్ మెంబర్స్ ఎప్పుడైతే అయ్యామో వితిన్ షార్ట్ టైమ్ ఇప్పుడైతే లైవ్‌లోనొచ్చిందంటే నెలకి 2,00,000 అంటే అక్కడ జరిగే బిజినెస్ దాన్ని బట్టి ఇంకా ఎక్కువ రావచ్చు. ఏదైనా మన జేమ్స్ మెంబర్స్‌లోని మనం అందులో ఎంట్రీ అయితే చాలండి. మన ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. మన డౌన్ లైనర్స్ కూడాను మనం ఇంప్రూవ్ అలాగా ఫాలో అప్ చేసుకొని వెళ్తే వితిన్ షార్ట్ టైమ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా చక్కటి ప్లాట్‌ఫార్మ్ ఈ ఒక మన హెల్తీకు అందులో ఈ జీఎంసీ రావడం అన్నది చాలా, చాలా గ్రేట్ మంచి అనుకోవచ్చు. అలాగనే వెన్నంటుగా ఉంటూ కిరణ్ సారు మాకు పాపికొండలకు అక్కడెళ్ళడానికి చక్కటి అవకాశము ఇది ఏంటంటే మనం ఇప్పుడు మన కష్టంతో పాటు ఆనందం పంచుకోవడానికి మన సార్ ఒక ట్రిప్ కూడాను తీసుకెళ్ళడం అచీవ్‌మెంట్‌కి ఎళ్ళడం జరిగింది. అదే విధంగా మన జేఎంసీలోనే అక్కడ చాలా మందికి సన్మాన కార్యక్రమాలు జరిగాయి. అందులో మన టీమ్ నుంచి టీమ్ స్టార్ట్‌లో ఉంటే మంచిది. ఇంకా మార్చిలోనే మనకు వైజాగ్‌లో ఉంటుంది గనక మన విన్ టు విన్ టీమ్ మెంబర్స్ కూడాను ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇందులో కష్టపడి మనం చేసినందుకు ప్రతిఫలం ఉంటుంది. జేమ్స్‌లోని మనమందరూ షార్ట్ టైమ్‌లో ఎళ్ళామంటే ఆ ఎంజాయ్‌మెంటు అవి కూడా మనం తీసుకోవడానికి చక్కటి అవకాశం ప్లాట్‌ఫార్మ్ ఉంది గనుక ప్రతి ఒక్కరు అచీవ్‌మెంట్ తీసుకోవడానికి ఇంకా లేట్ చేయకూడదు. అందులో నిన్న సారైతే ప్రతి ఒక్కళ్ళు ఆనందిస్తున్నారు కానీ సారైతే ఇటు ఒకవైపు నవ్వుతున్నారు. ఆ నవ్వు వెనకాల ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే ఆ! ఇప్పుడు మనం కూడా వర్క్ చేస్తున్నాం అనుకుంటున్నాం గానీ, కొన్ని రకాలుగా డిలే చేయడం వల్ల అది మనమే అనుభవిస్తాము. నిన్న బోట్‌లోని కొంతమంది చెప్పారు. చెప్తే కొంచెం టైం లేట్ అవ్వడం వల్ల చాలా రకాలుగా ఈవెన్ మినిస్టర్ ఒక అదే మన మినిస్టర్ ఉన్నారు గదండీ! సెంట్రల్ గవర్నమెంటు ఆహ్, పేరు అదే గుర్తు రాట్లేదు. వాళ్ళ రామ్మోహన్ బా నాయుడు. ఆ! రామ్మోహన్ నాయుడు సార్‌తోని అంతవరకు మాట్లాడి, ఆ కంపెనీ బోట్ ఇంకా టైం అయిపోయింది దిగిపోండి అనేసి చెప్తే, ఎంత సఫర్ అవుతారో ఆ పెయిన్‌ని స్వయంగా నేను కళ్ళారా చూసాను. మన చిన్నబాబు సార్ అయితేనేమి, మన కిరణ్ సారు వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి, అన్ని రకాలుగా చేసి వాళ్ళ ఆనందాన్ని మరి ఎక్కడ తగ్గకుండా వీళ్ళైతే వినంటుగా మనకు ఈ విన్ టు విన్ అదే మన హెల్తీ కంపెనీలో ఉంటూ నడిపిస్తున్నారు. ఆ ఎంజాయ్‌మెంట్‌ను చక్కగా ఎంత అంటే చాలా అసలు టిఫిన్ కూడా చేయలేదండి. అందరూ టిఫిన్ చేసి బోట్‌లోనే వాళ్ళు చాలా హ్యాపీగున్నారు. కానీ చిన్నబాబు సార్ కూడాను, కిరణ్ సార్ కూడా నిన్నైతే టిఫిన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోతుంది. అప్పటికే 11:30, 12 అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అటువంటి స్ట్రెస్‌ని కూడాను వితిన్ షార్ట్ టైమ్‌లోనే మా ఎంజాయ్‌మెంట్‌ని చేశారు. ఓకే. వన్స్ అగైన్ థాంక్ యూ సార్ మీకును, చిన్నబాబు సార్‌కి కూడాను. అలాగనే షార్ట్ టైమ్ జేఎంసీలోని ఇంకెందుకు రాకూడదు, మనం ఎందుకు చేయకూడదు అన్న వైబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కంపల్సరీగా మన ఆహ్, నా ప్లాను ఇవన్నీ చేసుకుంటూ వితిన్ షార్ట్ టైమ్‌లో నేను కూడా జేఎమ్స్ మెంబర్స్‌లోని తీసుకోవడానికైతే నేనైతే డిసిజన్ తీసుకున్నాను సార్. ఓకే. థాంక్ యూ సార్.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, కిరణ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మొజ్జమ్మ గారు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎవరైతే కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్. నిన్న అయితే వీళ్ళు, నేను, మా ఇంట్లో మా మదర్, ఇదంతా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. డాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే స్క్రిప్ట్స్ అవ్వచ్చు, లేకపోతే మన బస్సులో ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వండర్ఫుల్ గా జరిగాయి. దీంతో పాటు ఒకే ఒక విషయం ఏంటంటే లాస్ట్ లో ఫైనల్ కాల్ చిన్నబాబు సారు మన వీడియో కాల్ ఎవరైతే ఉన్నారో మన లక్ష్మణ్ సార్కి, అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఎథిక్స్, కొన్ని ఎంకరేజ్మెంట్, కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ నాకు తెలిసి మీరు మెంటర్ గా పెట్టుకున్నానంటే నేనైతే చిన్న పిచ్చోని అయితే కాదు, మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లో బోల్డ్ ఉంది. బట్ మెంటర్ పెట్టామంటే మొత్తం పిన్ పాయింట్ తో పాటు అన్ని ఎంచుకునే మాత్రమే పెడతాం మెంటర్ అనేది. నాకు నాకు ఇందులో ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరు, కానీ మెంటర్ ఎవరు, అంతే సింపుల్. మెంటర్ అంటే ఎలా ఉండాలంటే ఈక్వల్, మనం ఏదొస్తే అది ఇవ్వడానికి ముందుకు ఉండాలి. అంతేగాని మనం దాయడానికే ముందు ఉన్నాము అన్న వాళ్ళు మెంటర్ ఎలాగ అవుతారు? అందుకే నేను పాత కంపెనీలో కూడా ఎవరిని కూడా మెంటర్ అయితే అనేవాడిని కాదు. ఓకే, అలాగే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ జరిగే ఒకే ఒక ప్లాట్ఫామ్ లో అరౌండ్ 4 lakhs నియర్ బై దాటింది కానీ తగ్గలేదు. అంటే నా హ్యాండ్స్ మీద నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేయడం, వాళ్ళకి జిఎస్టీ బిల్స్ అన్ని పేమెంట్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటు అడిషనల్ గా చేయడానికి అంత గట్స్ పెట్టినందుకు అంటే చంద్రబాబు సార్కి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం నుంచి నా మదర్తో కలిపి 5 members వచ్చాము. బట్ ఇప్పుడు నెక్స్ట్ పెట్టే ఏదైతే ఉందో మీట్ స్పెషల్, దానికి మాత్రం అందరం కూడా వెళ్ళే ప్రయత్నం, ఈ 18 మందిలో అందరూ ఉండాలని, ఆ ఉండే ప్రయత్నంలో అందరికీ కూడా ఒక మంచి పాయింట్. దాంతో పాటు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. లక్ష్మణ్ సార్ వీడియో కాల్ చేపించి మొత్తం అందరితో కూడా మాట్లాడించి, అంటే మొత్తం అందరికీ కూడా హాయ్ లాస్ట్ అండ్ బోట్ అంతా కూడా హాయ్ చెప్పించే ప్రయత్నం అయితే చేయించారు. అలాగే జిఎంసి హెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ సన్మానం అయితే జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళకి అయితే వైఫ్ అండ్ హస్బెండ్, సింగిల్ గా ఎవరు రాలేదండి జిఎంసీకి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సార్ టీమ్ లో 4 people అయితే అయ్యారు. నెక్స్ట్ మీట్ లో మాత్రం అంతమంది కాదు, ఇంకా ఎక్కువ మంది అయితే అవుతాం. దాంతో పాటు మన టీంలో కూడా ఉంటారు. స్పెషల్ జిఎంసీ మీదే ఫోకస్, ఇప్పుడు నేషనల్ ఎలక్ట్రా లేకపోతే ఇంకోట ఏం లేదండి ఇక్కడ. ఓన్లీ ఫోకస్ జిఎంసీ. మనం ప్లాన్ చెప్పాల్సింది జిఎంసీ, మన ప్లాన్ ఆలోచించాల్సింది జిఎంసీ. అంటే 1 CR సంపాదించే అవకాశం రాదు అని విషయం తెలిసినా సరే మనం బ్లైండ్ గా వెళ్ళడం తప్పు మందే, అంతే కదా. అలాంటిది చూసాం మన కళ్ళ ముందే. ఒక మంచి హెల్త్ టెస్ట్ మనీ చెప్తూ వాళ్ళు జిఎంసీ అయ్యడానికి ఒక స్కోప్ ఇచ్చారు. అలాగే ఎక్స్పెన్సెస్ ఎక్కడ చూడలేదండి, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టారో లేకపోతే ఇంకోటి అయింది ఎక్కడ ఏది చూడలేదు. సార్ చెప్పండి సార్, పర్లేదు అంతే సార్, దేనికి ఎంత అయింది సార్, దీనికి ఎంత అయింది సార్ అని ఏమొద్దు సార్, అవి ఏమొద్దు చూడండి సార్. అంటే నమ్మకాన్ని మనం ఏం చేయాలా, నమ్మకాన్ని ఎప్పుడు కబ్జా చేయకూడదు. ఇప్పుడు నమ్మకం పెట్టారు అంటే అది మనకి ఒక అసెట్. ఇప్పుడు నాకే కావాలి అనుకోండి, తీయాలి అనుకుంటే 5-10 వేలు కక్కుర్తి పడ్డాం అనుకోండి, ₹1 దగ్గర మనం ఎలా ఆలోచిస్తాం చూడండి. అంత వాల్యుబుల్ మెసేజ్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ చిన్నబాబు గారికి కోర్ టీం ఉంది. అలాగే కంపెనీలో విత్ ఇన్ షార్ట్ టైం ఇంకా చాలా మంది మనకి చిన్నబాబు నుంచి నా నుంచి పై వరకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి కోర్ టీం కూడా లేదు. నిన్న కూడా వాయిస్ మీరు అందరూ చాలా మంది విని ఉంటారు, అవునా కాదు? కానీ మనకి కోర్ టీం ఉంది, నాకు స్పెషల్ కోర్ టీం ఉంది. ఎందుకు ముందే పెట్టుకున్నాను కోర్ టీం అంటే, కోర్ టీం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ కంపెనీలో కూడా కోర్ టీం రన్ చేసాము. బట్ ఈ టైంలో మాత్రం కోర్ టీం ఓన్లీ 1 CR క్లబ్ మెంబర్ మాత్రమే అయ్యే ఛాన్స్ విత్ ఇన్ షార్ట్లీ మనం ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. నాకు కోర్ టీం ఎవరైతే వచ్చారో, ఇంకా ఎవరైతే కొంతమంది మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా విత్ ఇన్ షార్ట్లీ అందులోకి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే తీసుకుందాం. ఓకే, 1 సెకండ్ అండి, ఛాన్సెస్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఎవరైతే రాలేదు అనే ఫీలింగ్ ఏదైనా ఉంది అంటే ఒక్కసారి ఎస్ఎన్ మెసేజ్ పెట్టండి చాలు. సార్ మేము వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉన్నది అనుకోండి, ఎస్ఎన్ మెసేజ్ అయితే పెట్టండి.
సార్ నేను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెసేజ్ అందరూ పెట్టండి. 18 మంది సార్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇదే పెద్ద గొప్ప ప్రయత్నాలు అయితే కాదు కదా. చిన్న టాస్క్ పెట్టారు. చిన్న టాస్క్. అదే టాస్క్ రిలేటెడ్ నియర్ బై టాస్క్ మనం అచీవబుల్ చేసే టాస్క్ తో పాటు నేను అంతకు ముందు కంపెనీలో చేసినప్పుడు దగ్గర దగ్గర 10,000 ఇంటూ 3-4 రూపాయలు అంటే 40,000 లేదా 20,000 బిజినెస్ వాల్యూమ్ చేస్తే దగ్గర దగ్గర 80,000 ఖర్చు పెడితే గాని మన సెల్ఫ్ అవ్వలేని సిచ్యువేషన్ లో తీసుకెళ్ళిన ట్రిప్పులు చూసి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో చెప్పే ఒకే ఒక వాయిస్ మనం ఇక్కడ ఎంత ఎఫెక్ట్ పెట్టాం. హలో 3 డిప్లొమా లేదా మన లాస్ట్ లో మన 3 డిప్లొమా మన ఎవరు సత్యప్రసాద్ గారు కూడా 3 డిప్లొమా వేసారు లాస్ట్ లో. 3 డిప్లొమా లేదా 75 ఐపీ ఇంటూ 3 గ్రూప్స్ టీమ్ తో చేయొచ్చు లేదా సింగిల్ గా చేయొచ్చు. చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సత్యప్రసాద్ గారికి 3 చెప్పాం కానీ 4 ఎక్స్ట్రా పడిపోయింది. ఒకటి ఎక్స్ట్రాగా మన రమాదేవి గారి మరి ఆయన లక్ మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆయన బిజినెస్ వాల్యూ. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. మనం ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నామంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయడానికి అవకాశం మనం డిసైడ్ అయితే డిప్లొమాలో 3 చేస్తే చాలు. కానీ ఆ టైంలో 4 డిప్లొమా ఎందుకు వచ్చింది? మనం డిసైడ్ అయ్యి ఉంటేనే వస్తుంది. అంతే కదా సార్. మనమే ఏదో ఫీల్ తో ఉంటే ఎక్కడ వస్తాయి మనకి? మనమే ఆశించట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనమే వస్తుందని నమ్మకం లేదు, ఎలా వస్తుంది? అందుకే ఈ ట్రిప్ చూసిన వాళ్ళకైతే మైండ్ అయితే బ్లాక్ అయింది. నాకైతే అసలు కల్లో చాలా ఫీలింగ్ ఎక్కువ ఎక్కువ వస్తుంది. ఈ జిఎంసీ మెంబర్ కి ఆల్రెడీ ప్రామిస్ చేశాను, వెళ్ళలేకపోయినాను. నో ఇష్యూ. ఈ ఫిబ్రవరి మంత్ ఫస్ట్ సెకండ్ వీక్ లోనే నేను కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. మ్యాథ్స్ ఎంతైతే అంత చేయాలో అంతవరకు కూడా ఎఫర్ట్ పెడుతున్నాను. అందులో నా కోర్ టీమ్ మెంబర్స్ కి ఇప్పుడు ఎవరైతే జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక స్పెషల్ ఆఫర్ పెడతాను. దాంతో పాటు మన చిన్నబాబు సార్ గారు అయితే ఒక వండర్ఫుల్ ప్లానింగ్ అయితే చేయబోతున్నారు విత్ ఇన్ షార్ట్లీ. అది కూడా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైతే ఎస్ అని మెసేజ్ పెట్టారో నేను ఫీల్ అయ్యాను అని మెసేజ్ పెట్టారో ఫీల్ అవ్వండి. బట్ ఆ ఫీల్ అయింది కొంచెం ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలంటే వర్క్ చేసి ఎక్స్ప్రెషన్ ఫుల్ఫిల్ చేసేయండి అంతే. ఆ ఫుల్ఫిల్ చేసేదానికి మళ్ళీ ఒక స్పెషల్ న్యూస్ రాబోతుంది విత్ ఇన్ ఫిబ్రవరి మంత్ కి మ్యాక్సిమం. అందరం కూడా మళ్ళీ స్పెషల్ గా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే. ఈ యొక్క మీ మీ ఈ రోజు జూమ్ లో ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా మెంటర్ అయితే మాత్రం చంద్రబాబు గారు. అవి చాలా ఉన్నాయి పాయింట్స్, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. అంటే నేను ఎలా ఉంటే నాకు నచ్చుతుందో దానికి మించిన ఉన్నాయి. ఒక ఫ్యామిలీ వైఫ్ డబ్బులు తీస్తుంటే ఖర్చు పెడుతుంటే ఫీల్ అవుతారు లేదా బయట వాళ్ళ కోసం, ఒక టీం కోసం. సత్యనారాయణ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక 2-3 వీడియోస్ ఆన్ చేయండి. ఖర్చు పెడుతుంటే తీస్తే లేదా హస్బెండ్, ఆ లేడీస్ ఉన్నారు హస్బెండ్ చూస్తున్నప్పుడు ఖర్చు పెడుతుంటే చూస్తే మిస్ అవుతారు లేదా. అలాంటివి ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఓన్లీ హ్యాపీనెస్. ఆవిడ హ్యాండ్స్ లో కూడా ఒక చిన్న పేమెంట్ లో ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్, ఒక పేమెంట్ కి ఆ సార్ దగ్గర లిమిట్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ వెంటనే నా మొబైల్ తీసుకుని దాంట్లో నుంచి చేయండి అంటే ఎందుకు అలా వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ధనం మూలం ఇదం జగత్. అంత డబ్బుతో వస్తాయండి. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ రీచ్ అవుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అందరికీ షేర్ చేయాలని హస్బెండ్ వైఫ్ కూడా అదే తపంతో చేశారు. నన్నైతే నాకు తెలిసి నేను చూశాను. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా హ్యాట్స్ ఆఫ్. ఆ చిన్న పిల్లలు కూడా ఇది శ్లోకాలు చదివారు, అవి చదివారు. అవన్నీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మనం తెలియజేయవలసింది కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా జిఎంసి వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చిన్న పిల్లల్ని అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అనుకోండి. సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి సార్ సత్యనారాయణ గారు మీరు జిఎంసి ఎప్పుడు అవుతారు అని అడుగుతుంటే మీకు హ్యాపీనెస్ ఎంత ఉంటుందంటే ఇంత చిన్న పిల్లలు ఇలా అడుగుతున్నారంటే ఇన్బుల్ట్ అయిపోయింది మొత్తం ప్లానింగ్ అంతా. సార్ ఇన్బుల్ట్ అయిపోయేంత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే చాయిస్ ఎప్పుడు వస్తుందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అదొకటే కావాల్సిన ప్లేసెస్ లో ఎక్కడ కావాలంటే ఏది కావాలంటే అది ఇప్పించే ప్రయత్నాలు చెప్పించే ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు.
దాంతో పాటు వాళ్ళిద్దరికి నెక్స్ట్ వాళ్ళిద్దరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకెవరిని పొగిడే ఛాన్స్ నేను ఎప్పుడు పొగిడే ఛాన్స్ తీసుకోను, పొగడను, పొగిడించుకోను. బట్ నా అవకాశం కూడా లేదు. బట్ ఇది నాతో పాటు ఉన్న మెయిన్ లీడర్స్ మాత్రమే తెలుసు. పొగిడితే నాకే కొంచెం కొమ్ములు వస్తాయన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే పొగడొద్దు బాబు దయచేసి దండం పెట్టుకునే బ్యాచ్ నేను. ఓకే, అలాంటిది నేను ఏదైనా రిసీవింగ్ చేసుకుంటున్నానంటే ఓన్లీ బికాస్ చిన్నబాబు సార్. సార్ చేయలేకపోతున్నారు సార్, చేయలేకపోతున్నారు సార్, ఇలా జరుగుతుంది సార్, ఇది సార్. వాళ్ళు ఇంకా దరిద్రంలోనే కొట్టుమిట్టాడాలనుకుంటున్నప్పుడు వదిలేండి సార్. ఒకే మాట, మీరు ఎందుకు సార్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు? వదిలేండి. ఎవరు చేయాలనుకుంటే వాళ్ళతో పరిగెట్టండి అంతే. మనం చేసేది అదేలేండి. బట్ ఇప్పుడు మాత్రం నా అడ్వైస్ మాత్రం ప్లీజ్ మ్యాథ్స్ ఎవరు ఎఫర్ట్ పెడితే వాళ్ళు వండర్ఫుల్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయబోతాం. త్వరలో అది దాని అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే చూసారో, వచ్చారో, ఎవరైతే విన్నారో, ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ ఒకే ఒక మాట, విత్ ఇన్ షార్ట్లీ మనందరం మంచి ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. కలిసి వెళ్ళాలి. ఈ ట్రిప్ లో ఇంకా ఇప్పటి నుంచి పెట్టే ట్రిప్ లో ఇందులో ఉన్నవాళ్ళు, జూమ్ లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ చేసి వచ్చేలాగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దానికి నేను ఏం చేయాలో, నా తరపున నేను ఏం చేయగలను అంతవరకు కూడా బియాండ్ లిమిట్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓన్లీ టీమ్ అవ్వచ్చు, లేకపోతే సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే చేపించే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ, అలాగే చిన్నబాబు సార్కి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ.